హరి ఓం. ఆరో సూర్య శ్రోతలందరికీ స్వాగతం అండి. ఓం నమో భగవతే శ్రీ అరవిందాయ. శ్రీమాత్రే నమ. ఉమాసహస్రం అని శ్రీ గణపతి ముని విరచితమైన దాన్ని మనం చెప్పుకుంటున్నాం. అందులో సప్తమ స్తవకంలో ఇంతకుముందు 8 శ్లోకాలు చెప్పుకున్నాం. 9వ శ్లోకం. సర్వత్ర పశ్యసి శృణోషి చ సర్వతో అంబ, సర్వత్ర ఖాదసి విజఘ్రసి సర్వతోపి, సర్వత్ర చ స్పృశసి మాతరభిన్న కాలే, కః శక్నుయాన్నిగదితుం తవ దేవి భాగ్యం. సర్వత్ర పశ్యసి శృణోషి చ సర్వతః అంబ, సర్వత్ర ఖాదసి విజఘ్రసి సర్వతః అపి, సర్వత్ర చ స్పృశసి మాతః అభిన్న కాలే, కః శక్నుయాత్ నిగదితుం తవ దేవి భాగ్యం. నిగదతి అంటే కూడా చెప్పడం, వదతి అని. నీ శక్తి ఎవరు చెప్పగలరమ్మా అంటున్నారు. అంటే అమ్మా, కాలత్రయ భేదము లేనటువంటి నీవు నిత్యవు, ఎప్పుడూ ఉండేటువంటి దానివి, తేజోమయివి. నీవు అంతటా చక్షు శ్రోత్రాది జ్ఞానేంద్రియ రూపముతో ఉండి దర్శన శ్రవణాదురయందు చూచుట వినుట ఈ పనులను చేయుచున్నావు. నీ ఐశ్వర్యమును చెప్పగలిగిన వారు ఎవరున్నారు అంటే, జీవులు చేసేటువంటి జ్ఞానేంద్రియ వ్యాపారములన్నీ కూడా శక్తి స్వరూపిణి అయిన అమ్మ యొక్క అనుగ్రహము వలనే జరుగును అని భావము. మనం ఇలా అనుకోవాలండి. అంటే జరుగుతుంది, కానీ అది మనం గ్రహించి కనుక చేస్తే మనలో ఇంకా వైశాల్యం పెరుగుతుంది. సర్వత్ర నందసి విముంచసి సర్వతోంబ, సర్వత్ర సంసరసి గర్జసి సర్వతోపి, సర్వత్ర దేవి పురుషే తవ కర్మజాల వైచిత్ర్యమీశ్వరి నిరూపయితుం క్షమః కః. సర్వత్ర నందసి విముంచసి సర్వతః అంబ, సర్వత్ర సంసరసి గర్జసి సర్వతః అపి, సర్వత్ర దేవి కురుషే తవ కర్మజాల వైచిత్ర్యం ఈశ్వరి నిరూపయితుం క్షమః కః. ఎవరు నిరూపించగలరమా? క్షమః అంటే సమర్థ. అంతటినీ నియమించేటువంటి తేజోమయమైనటువంటి ఓ తల్లి, నీవు అంతటా ఆనంద విసర్గములను, సంచార సంభాషణములను, హస్త వ్యాపారమును కావించుచున్నావు, చేయుచున్నావు. అంటే అన్ని చోట్ల కూడా నువ్వు సంచరించుతూ ఉన్నావు. అయితే విచిత్రమైన నీ కర్మేంద్రియ కార్యకలాపములను ఎవరు వర్ణింపగలరు? జీవులు చేసేటువంటి వాక్కు, పాణి, ప్రభృతి కర్మేంద్రియ కార్యములు, వ్యాపారములన్నీ కూడా శక్తి స్వరూపిణి అయిన భగవతి అనుగ్రహం వల్లనే జరుగును అని భావము అని ప్రతి చోట మనకి గుర్తు చేస్తూ ఉన్నారు. విశ్వాంబికే త్వయి రుచాం పతయ కియంతో నానా విధాబ్ది కలితాః క్షితయః కియత్యః, బింబాని శీతమహసాం లసతాం కియంతి, నైతచ్చ వేద యది కో విబుధో బహుజ్ఞః. విశ్వాంబికే త్వయి రుచాం పతయః కియంతః నానావిధాబ్ధి కలితాః క్షితయః కియత్యః, బింబాని శీతమహసాం లసతాం కియంతి, న ఏతత్ చ వేద యది కః విబుధః బహుజ్ఞః. అమ్మా,
సర్వమునకు ఆధారమైన నీ యందు ఎన్ని సూర్యమండలాలు ఉన్నాయో, కియంతః అని అంటే ఎందరూ ఉన్నారో అంటూ, అలాగే సముద్ర పరివేష్టితములైన అంటే సముద్రాన్ని చుట్టి ఉన్నటువంటి భూమండలములు ఎన్ని ఉన్నాయో, చంద్రమండలములు ఎన్ని ఉన్నాయో తెలియని వాడు బహువేత్త అయిన పండితుడు ఎలా అవుతాడు? అందరూ అల్పజ్ఞులే కదా అని భావము అంటున్నారు. రుచాంపతయ, రుచ ఇక్కడ రుచ అన్నది మనం ఈ కిరణాలు, అందుకని సూర్యులు అంటే సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాలు అని. అలాగే శీతమహసాం, చల్లని కిరణాలు అంటున్నారు కనుక అవి చంద్రునివి, చంద్రమండలంవి అని శ్లోకంలో మనం అర్థం చేసుకోవాలి. పరమేశ్వరి స్వరూపమైనటువంటి ఆకాశములో ఎందరో సూర్యులు నక్షత్ర రూపంలో ఉన్నారు అని, ఒక్కొక్క సూర్య కుటుంబమునకు భూములు ఉన్నాయి అని, ఆ భూములను ఆశ్రయించి చంద్రులు తిరుగుతున్నారు అని సారాంశము. అంటే ఇక్కడ బ్రాహ్మి మొదలైనటువంటి సప్త మాతృకల వైభవమును వేరువేరుగా చెబుతున్నారు. ఇక పైన అవ్యక్త శబ్ద కలయాఖిలమంతరిక్షం త్వం వ్యాప్య దేవి సకలాగమ సంప్రగీతే నాదో అస్యుపాధివసతోధ వచాంసి చాసి బ్రాహ్మీం వదంతి కవయో అముక వైభవాం త్వాం. అవ్యక్త శబ్ద కలయా అఖిలం అంతరిక్షం త్వం వ్యాప్య దేవి సకల ఆగమ సంప్రగీతే నాదః అసి ఉపాధివశతః అథ వచాంసి చ అసి బ్రాహ్మీం వదంతి కవయః అముక వైభవాం త్వాం. కవులు నిన్ను ఏమని స్తుతిస్తారమ్మా అంటే, సమస్త తంత్ర శాస్త్రములు నిన్ను స్తుతిస్తున్నాయి. అవ్యక్తమైనటువంటి ప్రణవ అంశముతో ఆకాశమంతా వ్యాపించి ఉన్నటువంటి నువ్వు కారణ వాగ్రూపము, వ్యక్త వాగ్రూపము అయి ఉన్నావు. ఇటువంటి కార్యకారణ ఉభయ విధమైనటువంటి వాగ్రూపమైనటువంటి ఐశ్వర్యము గల నిన్ను పండితులు బ్రహ్మశక్తి అని చెబుతున్నారు. ఇది ఒక శక్తి అని. నానా విధైర్భువన జాల సవిత్రి రూపై వ్యాప్తైక నిష్కల గభీర మహస్తరంగై వ్యక్తం విచిత్రయసి సర్వమఖర్వ శక్తే సా వైష్ణవీ తవ కళా కథితా మునీంద్రై. నానావిధై భువనజాల సవిత్రి రూపై వ్యాప్తైక నిష్కల గభీర మహస్తరంగై వ్యక్తం విచిత్రయసి సర్వం అఖర్వశక్తే అంటే శక్తే అని ఇక్కడ మాత్రం సంబోధన. సా వైష్ణవీ తవ కళా కథిత మునీంద్రై. నీ కళ గురించి మునీంద్రులు ఇలా చెప్తున్నారమ్మా. అనల్పమైనటువంటి శక్తి సమేతమైనటువంటి అఖిల లోక మాత అనే అమ్మని సంబోధిస్తూ అంతటా వ్యాపించిన అద్వితీయమైన, అద్వితీయం అంటే రెండోది లేదు అటువంటిది, అదే అని దానికి అదే సాటి, అఖండమైనటువంటి అగాధ తేజస్తరంగములు కలిగినటువంటి బహువిధ రూపములతో విశ్వమునందు ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా స్పష్టముగా అద్భుతముగా చేస్తున్నావు. నీవు ఇలా చేయటానికి కారణమైనటువంటి నీ కళను, అంతే కదండి, అమ్మకి ఇదంతా ఒక ప్లే కదండి, అంటే ఒక కళ ఆమెకు. ఓకే, ఆ కళను విష్ణు శక్తి అని మునీంద్రులు చెప్తున్నారు కదా. ఇంతకుముందు చెప్పింది
బ్రహ్మశక్తి అన్నారు, ఇప్పుడు విష్ణు శక్తి అన్నారు. ఎందుకండి అంటే కారణమైనటువంటి జ్యోతి కార్యావస్థ యందు రూపంగా ఉండిట ప్రసిద్ధమైన విషయం కాబట్టి వ్యక్తమైన సృష్టికి రూపమును కలుగచేసేటువంటి మాత కనుక విష్ణు శక్తి. విష్ణు అన్న పదానికే సర్వవ్యాపి అని అర్థం కదండి. వ్యక్తిత్వమంబ హృదయే హృదయే దధాసి ఏన ప్రభిన్నైవ బద్ధైవ అంతరాత్మా సేయం కళా భువన నాటక సూత్రభర్త్రి మాహేశ్వరీతి కథిత తవ చిద్విభూతి. భర్త్రి అని ఇక్కడ మనం సంబోధన తీసుకోవచ్చు. వ్యక్తిత్వం అంబ హృదయే హృదయే దధాసి ప్రతి హృదయంలోను ఏన ప్రభిన్న ఇవ బద్ధ ఇవ అంతరాత్మా సా ఇయం కళా భువన నాటక సూత్రభర్త్రి మాహేశ్వరి ఇది కథిత తవ చిద్విభూతి. జనని, నువ్వు ప్రతి హృదయమునందును వేరువేరుగా నేను నేను అనే తలంపును కల్పిస్తున్నావు. అంటే ప్రతిరూపము అమ్మవారిదే. ఆ విధముగా విభిన్న వ్యక్తిత్వమును కలిగించుట వలన అంతరాత్మ ఒక్కటి అయినను అనేకమైనదిగా నిత్యయుక్తమైనను బంధము కలది వలె అగుచున్నది. అటువంటి అనేకత్వ భ్రమను బంధ భ్రమను కలుగచేయనటువంటి నీ కళను చిద్విభూతి అయిన మహేశ్వరి అయిన మహేశ్వర శక్తి అని చెబుతున్నారు. ఇది మనకి పెద్దగా బ్రహ్మ విష్ణు మహేశ్వరి చెప్తున్నారు. ఇక్కడ హృదయ ప్రభిన్న బద్ధ భువన నాటకాది శబ్దముల ప్రయోగము వల్ల ఈశ్వరుడు హృదయ దేశమునందు మాయతో సమస్త భూతములను భ్రమింపచేస్తూ ఉన్నాడు అని ఈశ్వర మాయయ అనే భగవద్గీత శ్లోకాన్ని ఇక్కడ అనుసంధానిస్తూ ఇక్కడ మనకి మహేశ్వర శక్తి తెలియచేశారు. ఆహార శుద్ధి వశతః పరిశుద్ధ సత్వే నిత్య స్థిర స్మృతిధరే వికసత్ సరోజే ప్రాదుర్భవస్య మలతత్వ విభాసికాయా సా త్వం స్మృతా గురుగుహస్య సవిత్రిశక్తి. ఆహార శుద్ధివశతః పరిశుద్ధ సత్వే నిత్య స్థిర స్మృతిధరే వికసత్ సరోజే ప్రాదుర్భవసి అమలతత్వ విభాసికా యా సా త్వం స్మృత గురుగుహస్య సవిత్రి శక్తి. సూర్యుని యొక్క శక్తి మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి గురుగుహుని శక్తి అంటే కౌమారి శక్తి గురించి చెప్తున్నారట. అంటే ఇందులో చాందోగ్యోపనిషత్తులో నారద సనత్కుమారులు అయినటువంటి ఆ ఆఖ్యానం అంటే ఆ కథలో భగవానుడైనటువంటి సనత్కుమారుడే స్కందుడు అంటే కుమారస్వామి కదండి అని చెప్పబడింది. అంటే సనత్కుమారుడు అని పేరు కలిగినటువంటి స్కందుడు అయినటువంటి గురుగుహుని శక్తియే కౌమారి శక్తిగా ఇక్కడ వర్ణించబడింది అని చెప్తున్నారు. అసలు లోతు తెలుస్తున్న కొద్దీ మనకి ఒక విధమైన ఆనందం కలుగుతుందండి. ఆహార శుద్ధి వల్ల అంతఃకరణ లోపల మనకి పరిశుద్ధము కాగా నిత్యము స్థిరమైనటువంటి బుద్ధి కలిగి వికసించుచున్న హృదయ పుండరీకము కల
వ్యక్తి యందు శుద్ధ సత్వమును ప్రకాశింపచేయుచున్నావు. అట్టి నిన్నే కౌమారి అంటే కుమార శక్తి అని చెప్పుచున్నారు. అదే ఇక్కడ మనకి సనత్ కుమారుని ప్రస్తావన వచ్చింది కనుక స్కందుడే, స్కందుని శక్తియే, కుమారస్వామి శక్తియే ఇక్కడ చెప్పబడింది అని కూడా మనకి స్పష్టంగా చెప్తున్నారు. కొంచెం మనకి అర్థమయ్యేలా తెలుసుకోవాలి అంటే, ఆహార శుద్ధి వలన అంతఃకరణము పరిశుద్ధము కాగా, అందుకని మనం తినే ఆహారం మీద మనం దృష్టి పెట్టాలండి. అది చాలా అవసరం. దీనికి దానికి సంబంధం ఏంటి అని కొందరు అంటూ ఉంటారు. అలా అస్సలు అనుకోవడానికి అవకాశం లేదు అని. నిత్యము స్థిరము అయినటువంటి బుద్ధి కలిగి, ఆహార శుద్ధి వల్ల స్థిరమైన బుద్ధి కూడా కలుగుతుంది. వికసిస్తూ ఉన్నటువంటి హృదయ పుండరీకము కలిగిన వ్యక్తి యందు, అటువంటి వాళ్ళ హృదయాలు పుండరీకల్లాగా తామరలాగా వికసించి ఉన్నటువంటి ఆ హృదయాల యందు శుద్ధ సత్వమును అమ్మ ప్రకాశింపచేస్తూ ఉంటుంది. అందుకని ఆహారం మీద మనం శ్రద్ధ పెట్టాలండి. హవ్యం మయా దివిషదో మధురం లభంతే, కవ్యం మయా రుచికరం పితరో భజంతే, అశ్నాతి చాన్నమఖిలోపి జనయో యైవ, సాతే వరాహ వదనేతి కళాంబగీత. హవ్యం యయా దివిషదః మధురం లభంతే, కవ్యం యయా రుచికరం పితరః లభంతే, అశ్నాతి చ అన్నం అఖిలః అపి జనః యయా ఏవ సా తే వరాహవదనా ఇతి కళా అంబ గీత. ఇక్కడ వారాహిని గురించి చెప్పారటండి. ఇక్కడ హవ్యం కవ్యం అంటే తెలిసే ఉంటుంది కదండి. మన యజ్ఞయాగాదుల్లో దేవతలకి అర్పించేటువంటి ఆహారం హవ్యం. పితృదేవతలకి మనం వాళ్ళ పితృకార్యాలు చేసేటప్పుడు పెట్టేటువంటి అన్నం కవ్యం. రైట్. అయితే అమ్మా, దేవతలకు మధురమైన హవ్యమును, పితృదేవులకు కమ్మనైన కవ్యమును, సర్వజనులకు అన్నమును, మానవులందరికీ ఇచ్చేటువంటి నీ కళను వారాహి అని అంటున్నారు. దేవతకి ఇయ్యబడేటువంటి అన్నము అని హవ్యము కవ్యము అనేది తెలుసుకోవాలి మనం. ఇక్కడ వరాహవదన అంటున్నారు. అంటే వరాహవదన అంటే ఇక్కడ వారాహి అనేటువంటి నామంతో ఆమెను స్తుతిస్తూ ఉన్నారు. దుష్టాన్నిహంసి జగతామవనాయ సాక్షాత్ అన్యైశ్చ ఘాతయసి తప్తబలైర్మహద్భిః దంభోలిచేష్టిత పరీక్ష్య బలాబలారేః శక్తిర్న్యగాది తవ దేవి విభూతిరేషా. దుష్టాన్ నిహంసి జగతాం అవనాయ సాక్షాత్ అన్యైః చ ఘాతయసి తప్తబలైః మహద్భిః దంభోలిచేష్టిత పరీక్ష్య బలారేః శక్తిః నియగాది తవ దేవి విభూతిః ఏషా. అది నీ విభూతి అనమా ఇది అని, నువ్వు నీ సంకల్పమే అని చెప్తున్నారు. అంటే జనని, జగద్రక్షణ కోసం నువ్వు స్వయముగా దుష్టులను సంహరించుచున్నావు. మహాబలవంతులైనటువంటి వీర్యవంతులైనటువంటి ఇతరుల చేతను సంహరింపజేయుచున్నావు. కాబట్టి నీ విభూతి వజ్రాయుధముచే నిర్ణయింపబడినటువంటి బలము కలిగిన ఇంద్రశక్తి కలిగి ఉంది కనుక నిన్ను ఇంద్రాణిగా చెబుతూ ఉన్నారు అని మనకి ఇక్కడ చెప్తున్నారండి. అంటే మనకి ఇందులో మన ఇంతవరకు ఏమర్థమైందండి? ఇంద్రాణి
అనేటువంటి అమ్మవారి శక్తి గురించి, దుష్ట నిగ్రహ శక్తి అయినటువంటి మాతృ విభూతి ఇంద్రాణి అని. అదే ఆమె యొక్క అవతారం అని. విభూతులు అంటాం కదండి. సంకల్ప రక్త కణపాన వివృద్ధ శక్త్యా జాగ్రత్ సమాధి కలయేశ్వరి తే విభూత్యా మూలాగ్నిచండ శశిముండ తనుత్రభేత్ర్యా చాముండయా తనుషు దేవి నకిం కృతం స్యాత్. ఇంకా ఇప్పుడు చాముండ బహుశా ఇందులో చెప్తున్నారు. సంకల్ప రక్త కణపాన వివృద్ధ శక్త్యా జాగ్రత్ సమాధి కలయా ఈశ్వరి తే విభూత్యా మూలాగ్నిచండ శశిముండ తనుత్రభేత్యా చాముండయా తనుషు దేవి నకిం కృతం స్యాత్. మనోవ్యాపారాలు అనేటువంటి రక్త బిందువులను త్రాగుట వలన పెంపొందినటువంటి శక్తి కలిగినటువంటి జాగ్రత్ శ్వాస, ఇక్కడ జాగ్రత్త అంటే ఇక్కడ మన బహుశా మనకి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే అవస్థల గురించి కూడా తెలియజేస్తున్నటువంటి విద్య, సమాధి విద్య అని చెప్తున్నారు ఇక్కడ. ఓకే, అయితే మూలాధారగతమైనటువంటి కులకుండాగ్ని అనేటువంటి చండాసురుని కవచమైనటువంటి ఒక గ్రంథిని, చంద్రుడు అనేది ముండాసురుని కవచము అగు గ్రంథిని నీవు ఛేదించితివి. అందుకనే ఆవిడికి చాముండ అని పేరు చెందుటండి. నీ విభూతి మానవుల దేహములందు చేయజాలన్నది ఏమి ఉంది అని. ఇందులో చండాసురుని ముండాసురుని సంహరించడం వల్ల ఈమె చాముండ అయిందండి తాత్పర్యం. మనం ప్రతిపదార్థాలు చదువుకుంటే క్లియర్గా ఒక్కొక్క పదం అర్థం కావట్లేదు కనుక తాత్పర్యంలో చెప్తున్నాం. ఓకే, వాళ్ళిద్దరినీ చండాసురుని ముండాసురుని సంహరించడం వల్ల ఈమె చాముండ అనేటువంటి పేరు వచ్చిందిట. అయితే దుర్గా సప్తశతి యందు అష్టమాధ్యాయంలో చెప్పబడింది ఇలా. మరియు ఆ గ్రంథములోనే మళ్ళీ 9వ అధ్యాయంలో చాముండాదేవి రక్తబీజుడు అనేటువంటి రాక్షసుని నెత్తురు తాగి వాని వధకు తోడ్పడినట్లు కూడా వర్ణించబడింది. అందుకని చాముండాదేవి చేసినటువంటి రక్త బీజాసుర రుధిర పానం, అది ఆ రక్తాన్ని ఆమె తాగిందిట. చండముండ సంహారము యొక్క ఆధ్యాత్మిక తత్వమును కవి ఈ శ్లోకమందు రూపక వ్యాజమున వివరించినారు. ఇందులో మనం ఇక్కడ దాకా మనం సప్త మాతృకల గురించి మనం తెలుసుకున్నాము అండి. ఏమేమిటండి సప్త వచ్చాయండి? చాముండ, ఇంద్రాణి, వారాహి, కౌమారి, ఇంకా ముందు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు కదండి. మొత్తం సప్త మాతృకల గురించి ఇక్కడ మనం తెలుసుకోవడం అయింది. ఇక్కడ కొంచెం వివరణ ఉంది, అది కొంచెం చదివేసి మనం ఆప్ చేద్దాం. ఈ శ్లోకంలో చాముండా విభూతి స్వరూపము జాగ్రత్ సమాధి కళ అని చెప్పబడింది. అంటే జాగ్రత్త దశలోనే ఏకాగ్ర ధ్యాన రూపమైనటువంటి సహజమైనటువంటి సమాధి సిద్ధిస్తుంది. జాగ్రత్త అంటే మనం పనులు చేస్తూ ఆ పనులు మనకి తెలిసి చేస్తూ ఉండడమే జాగ్రత్త అవస్థ. అది సుషుప్తి యందు కానీ అష్టాంగ యోగముల వలన కానీ కలుగు లయదశ యందు కానీ కలగదు. ఈ సుషుప్తి అవస్థలో కానీ వేరే అవస్థల్లో కానీ ఈ సమాధి స్థితి కలగదు. జాగ్రత్త సమాధి అనేటువంటి విద్యయే చాముండా విభూతి స్వరూపము. ఆమె శక్తి సంకల్ప ఉపసంహారము వలన, అంటే సంకల్పించటం, దాన్ని ఉపసంహరించటం,
ఈ రెండు కూడా ఆమె శక్తి వలనే పెరుగుతూ ఉంటుంది, ఆమె శక్తి వీటి వలన పెరుగుతూ ఉంటుంది. ఈ సంకల్పం అంటే ఆరంభించటం, ఉపసంహారం అంటే తగ్గించుకోవడం కదండి. అకే సంకల్ప ఉపహారమే చాముండ కావించినటువంటి రక్త బీజాసుర రుధిర బిందు పానము, అంటే అతని యొక్క రక్తపానము. మూలాధారమునందు ఉన్నటువంటి కులకుండాగ్నిని ప్రబోధించుట చేత చండాసుర కవచ భేదనము, అంటే ఇక్కడ యోగులు కానీ వారి యందు మూలాధార అగ్ని తమోరూపము అయినతో పొగతో ఆవరింపబడి ఉండుట వలన అది అసురుని వలె ప్రతికూలమై చండము అగును. అలాగే ఆ చండ కవచాన్ని భేదము అనగా అక్కడ ఉన్న గ్రంథిని ఛేదించటమే. దాని వలన మూలాధార అగ్ని ఆవరణరహితమై ప్రకాశించును, అంటే దాని మీద కప్పి ఉన్నది పోతుందిట, అప్పుడు ప్రకాశం వస్తుంది. ఇక యోగుల యందు ప్రసిద్ధమైనటువంటి సహస్రారం, ఇది మూలాధారం చెప్పారు. ఇప్పుడు సహస్రారం అందలి అమృత కిరణం చంద్రమండలం కప్పివేయు మనస్సే ముండాసురుడు. కావున మనస్సును నిగ్రహించుటే ముండకవచ భేదము. సహస్రారమందలి అమృత కిరణ ఝురిని ఆస్వాదించి యోగి అమృతుడు అగును. అది మొత్తం మన శరీరంలో ఉన్నది ఈ కుండలి, అంటే చాముండ అనేటువంటి ఆ పదం కానీ ఆ అమ్మవారి యొక్క శక్తిని మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఓకే, ఈ రక్తపానం ద్వారా రాక్షస సంహారం చేయడం అనేటువంటిది మూలాధారం అయితే, మూలాధారంలో కప్పి ఉన్నది ప్రకాశింపబడి అక్కడ నుంచి వెలుగు ప్రకాశం అయితే, అంటే యోగులు కుండలిని శక్తికి వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం దాని గురించి కూడా తెలియజేస్తున్నారు. అలాగే సహస్రారంలో ఉన్న దానిని చంద్రుడు, అంటే చంద్రుడు యొక్క ప్రకాశం, అది కప్పబడినటువంటి చంద్రుడు యొక్క కిరణాలు, అంటే అమృత కిరణము తప్పిపోవడం వల్ల ముండాసు. ఓకే, ఈ రెండింటిని ఆమె సాధించింది కనుక, అంటే ఈ రెండింటి యొక్క శక్తులు కలిగి ఉన్నది కనుక చాముండ అని. చాలా అదృష్టం అండి. ఇవాళ మనం సప్త మాతృకల గురించి ఇందులో తెలుసుకున్నాం. చివరిగా చెప్పిన 7 శ్లోకాలు ఆ సప్త అమ్మవార్ల గురించి తెలుసుకుంటూ, ఆ శక్తుల గురించి తెలుసుకుంటూ మనం దాన్ని అర్థం చేసుకుంటూ ఆచరిద్దాం. అన్నీ కూడా మనకి అందులో దృష్టి పెట్టి ఏకాగ్రతతో వింటే అన్నీ కూడా చాలా బాగా అర్థమవుతున్నాయి. స్వస్తి. ఓం శ్రీమాత్రే నమః.